కేంద్రంలో మోదీ మరోసారి ప్రధాని అయ్యారని మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కూటమి కోసం ఆయన కష్టపడడం వల్లే కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ప్రధాని సైతం పవన్ ను తుఫాన్ అని కొనియాడారని చెప్పుకొచ్చారు. పవన్ తాపత్రయపడకపోతే రాష్ట్రంలో కూటమి కుదిరేది కాదని, దానివల్ల బీజేపీకి భారీగా నష్టం వాటిల్లేదని తెలిపారు. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం గట్టిగా ఉండాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషణలో విఫలం కాకూడదని తెలిపారు. పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ నహి ఆంధీ హై అన్నాడు. అంటే పవన్ అంటే గాలి, ఇది మామూలు గాలి కాదు, ఇది పెను తుఫాను. ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది. ఉప్పెన్లు, మన దివిసీమ ఉప్పెన అలాంటిదన్నమాట. నిన్న కూడా పదవి స్వీకారంకి వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలో దిగాడు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారనుకోండి, ఆయన వెళ్ళి తాపత్రయపడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు. ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా 1-2 సీట్లు పెరుగునేమో కూడాను. మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది. 293లో 21 తీసేస్తే ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసావు. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం. ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడో లీడరా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నాడు అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బల పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది. అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేకసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటంటే జనాభా అన్నారు. ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం. దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించేందుకు మనకేదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉండవు, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్కన. పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లో ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి.